పెద్ద నోట్ల రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు భగ్గుమన్నాయి. మిగిలిన ఈ 3 రోజుల్లో ప్రధాని మ్యాజిక్ చేస్తారా అంటూ నిలదీశాయి. అచ్చే దిన్ అంటూ అధికారంలోకి వచ్చిన మోడీ దేశాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారని ఆరోపించాయి. 30 తర్వాత పరిస్థితులు చక్కబడకపోతే మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ప్రధాని మోడీని టార్గెట్ చేశారు తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ. నోట్ల రద్దు అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు. ఎన్నికల్లో మోడీ ప్రామిస్ చేసిన అచ్చే దిన్ ఇవేనా అని ప్రశ్నించారు మమత. దేశం 20 ఏళ్లు వెనక్కు వెళ్లిపోయిందని ఆరోపించారు. 50 రోజుల తర్వాత పరిస్థితి సాధారణ స్థితికి రాకపోతే ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మమత. डिमोनेटाइजेशन एंड डिमोनेटाइजेशन इट्स अ मेगा स्कैम। ऐसा स्कैम आजादी का बाद कभी नहीं हुआ है। मोदी जी ने कहा था अच्छे दिन ले आएंगे इंडिया में, ये क्या अच्छा दिन का नमूना है? मोदी जी आपने कहा था कि 50 दिन का टाइम मेरे को चाहिए। हमारा देश 20 साल पीछे चला गया है। నోట్ల రద్దు అంశంలో ప్రధాని మోడీ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. డిసెంబర్ 30 గడువు దగ్గర పడినా ఇంకా పరిస్థితి అలాగే ఉందన్నారు రాహుల్. ఈ ఇష్యూలో ప్రధాని మోడీ దేశానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 30 तारीख आने वाली है, सिचुएशन वैसी की वैसी है। डिमोनेटाइजेशन का जो लक्ष्य था वो बिल्कुल फेल हो गया है। तो प्रधानमंत्री को अब जवाब देना है कि जो मुश्किलें हमारे लोगों को सहनी पड़ रही हैं, उसके लिए रिस्पॉन्सिबल कौन है कि 7 साल से सबसे ज्यादा बेरोजगारी आज है हिंदुस्तान में। సహారా బిర్లాల నుంచి మోడీ డబ్బు తీసుకున్నారని మరోసారి స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. ఆరోపణలపై ఎందుకు మాట్లాడలేదని మోడీని ప్రశ్నించారు. విచారణకు షీలా దీక్షిత్ సిద్ధంగా ఉన్నారన్న రాహుల్ మోడీ ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు. सहारा के डॉक्यूमेंट्स में 9 बार 40 करोड़ रुपया 6 महीने में इन्होंने कहा है कि इन्होंने प्रधानमंत्री को दिया है। तो देश को प्रधानमंत्री कह रहे हैं कि मैं भ्रष्टाचार के खिलाफ लड़ाई लड़ रहा हूं, मगर जो उनके ऊपर सवाल आ रहे हैं उसके बारे में प्रधानमंत्री जवाब नहीं दे रहे। प्रधानमंत्री को इसके बारे में जवाब देना चाहिए। రాహుల్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్. రాహుల్ పరిపక్వత లేకుండా మాట్లాడుతున్నారన్నారు. అవినీతి పరులను రక్షించేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారన్నారు. రాహుల్ ఇతర పార్టీల సపోర్ట్ కోరటం కాంగ్రెస్ ఓటమికి, బీజేపీ విక్టరీకి సంకేతమన్నారు. भाजपा की सरकार और भाजपा के खिलाफ एकजुटता की बात राहुल गांधी कर रहे हैं तो ये कांग्रेस पार्टी की हार है और बीजेपी की जीत है. आई एम सॉरी टू मेक दिस कमेंट. Every day it is increasingly evident that Rahul Gandhi's utterances are lacking in maturity and gravitas. నోట్ల రద్దు వ్యవహారంపై ఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్ లో విపక్ష పార్టీలతో సమావేశం నిర్వహించారు రాహుల్. ఈ సమావేశానికి 15 ప్రతిపక్ష పార్టీలను ఆహ్వానించారు. కాంగ్రెస్ తరపున రాహుల్, ఆజాద్, తృణమూల్ తరపున మమతా బెనర్జీ హాజరు కాగా ఆర్జేడీ, జేడీఎస్, జేఎంఎం, ఏఐయుడిఎఫ్ పార్టీల ఎంపీలు హాజరయ్యారు. తర్వాత ఉమ్మడి మీడియా సమావేశంలో నేతలు పాల్గొన్నారు. పార్లమెంట్ లో కాంగ్రెస్ తో పాటు పోరాడిన సిపిఎం, సిపిఐ, జేడీయూ, ఎన్సీపీ, బీఎస్పీ, సమాజ్వాదీ పార్టీలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నాయి.